있습니다. 게임에 참가를 원하지 않는 분은 지금 말씀해 주시길 바랍니다. And the Oscar goes to Parasite. ఓపెన్ గంగనం స్టైల్. ఎప్పుడూ లేనంత విధంగా కొరియన్ పాప్, కొరియన్ మూవీస్, కొరియన్ డ్రామా కల్చర్ నుంచి క్వజిన్ వరకు ఎందుకు ఇంత పాపులర్ అవుతున్నాయి? దీన్నే కేవేవ్ లేదా హాల్యూ అంటున్నారు. ఇది ఓవర్ నైట్ వచ్చిన సక్సెసా లేదా సౌత్ కొరియన్ గవర్నమెంట్ స్ట్రాటజీనా? అది తెలుసుకుందామని మేము రీసెర్చ్ చేస్తే ఈ కేవేవ్ ప్రాపర్ ప్లానింగ్ తో ఎకానమీ బూస్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీ అని తెలుస్తుంది. ఈ కేవేవ్ గ్రోత్ ని ఒక 3 phases లో చెప్పొచ్చు. మీకు జురాసిక్ పార్క్ మూవీ గుర్తుందా? They're flocking this way. ఈ మూవీ 1993లో ఒక రికార్డ్ బ్రేకింగ్ హిట్ అయింది. 1 yearలో $1 billion ని కలెక్ట్ చేసి వరల్డ్ వైడ్ పాపులారిటీని గెయిన్ చేసింది. ఈ టైంలో సౌత్ కొరియన్ ప్రెసిడెన్షియల్ అడ్వైజరీ బోర్డ్ వాళ్ళ గవర్నమెంట్ కి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఇందులో హాలీవుడ్ ఫిలిమ్స్ ఫైనాన్షియల్ గా ఎంత సక్సెస్ అవుతున్నాయి, మూవీ ఇండస్ట్రీ వల్ల ఎకానమీ గ్రో అవ్వడానికి ఎంత హెల్ప్ చేస్తుంది అని కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చింది. జురాసిక్ పార్క్ చేసిన బిజినెస్ 1.5 million హిండాయ్ కార్ సేల్స్ అని కంపేర్ చేసి మరి రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. మీరే ఆలోచించండి, 1.5 million కార్ సేల్స్ చేయడం ఎంత కష్టమో. సౌత్ కొరియన్ గవర్నమెంట్ కి ఇదొక షాకింగ్ ఎలిమెంట్ లా అనిపించింది. అప్పటి నుంచి వాళ్ళ కల్చర్ ఇండస్ట్రీని స్ట్రాంగ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. దీనికోసం సౌత్ కొరియన్ గవర్నమెంట్ తీసుకున్న క్రూషియల్ స్టెప్ వాళ్ళ సెన్సార్ బోర్డ్ ని లిబరల్ చేయడం. ఒకప్పుడు డిక్టేటర్షిప్ రూలింగ్ ఉండడం వల్ల సౌత్ కొరియన్ సెన్సార్ బోర్డ్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఉండేది. మూవీ స్క్రిప్ట్స్ అన్నిటికీ గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి. అలానే కొన్ని జానర్ మూవీస్ కి మాత్రమే పర్మిషన్ ఉండేది. ఎక్కువగా యాక్షన్, మార్షల్ ఆర్ట్స్, మెలోడ్రామా మూవీస్ లాంటివి ఎంకరేజ్ చేసేవారు. సోషల్ పొలిటికల్ జానర్ మూవీస్ ని యాంటీ నేషనల్ గా కన్సిడర్ చేసి రిజెక్ట్ చేసేవారు. జురాసిక్ పార్క్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ చూసి కొరియన్ మూవీస్ కూడా వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని అప్పటి వరకు స్ట్రిక్ట్ గా ఉన్న సెన్సార్ బోర్డ్ మూవీ ఇండస్ట్రీకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చింది. అంతేకాదు చాలా ఎంఎన్సీ కంపెనీ శాంసంగ్, డేవో, హిండాయ్ లాంటివి కూడా మూవీ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫస్ట్ ఫేజ్ లో సౌత్ కొరియన్ మూవీస్ ఎక్కువగా ఏషియన్ కంట్రీస్ కి డిస్ట్రిబ్యూట్ చేసేవారు. అలానే మేజర్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ కూడా కేబుల్ టీవీ, శాటిలైట్ టీవీ ఇంకా ఇంటర్నెట్ తో ఉండేది. 1998 లో సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ డే జంగ్ కొరియన్ కల్చర్ ఇండస్ట్రీని ప్రమోట్ చేయడానికి ఆ టైంలోనే $149 million ని అలాట్ చేశారు. ఎందుకు? మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కొరియన్ పాప్ కోసం ఒక సెపరేట్ కమిటీని ఏర్పాటు చేశారు. ఇలా కే పాప్ గ్రో అవడానికి ఈ కమిటీ కీ రోల్ ప్లే చేసింది. వీళ్ళ మీడియా ఏజెన్సీస్ కూడా దీన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. SM ఎంటర్టైన్మెంట్ అనే మీడియా ఏజెన్సీ కే పాప్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ కండక్ట్ చేసి సెలెక్ట్ అయిన ఆర్టిస్ట్ కి అన్ని విషయాల్లో ట్రైనింగ్ ఇచ్చింది. సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్, ఎందుకు రోజు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయాలి, అట్రాక్టివ్ గా ఎలా బిహేవ్ చేయాలి, మీడియాని ఎలా హ్యాండిల్ చేయాలి, అన్నిట్లో ట్రైన్ చేసింది. ఇందులో నుంచి వచ్చిన కే పాప్ మ్యూజిక్ బ్యాండ్స్ బిగ్ బ్యాంగ్, సూపర్ జూనియర్, 2PM, షైన్ అన్ని మంచి పాపులారిటీ గెయిన్ చేశాయి. వేవ్ 2లో స్ట్రీమింగ్ కూడా టీవీ నుంచి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్కి చేంజ్ అయింది. ఈ టైంలోనే మనందరికీ తెలిసిన గ్యాంగ్నమ్ స్టైల్ రిలీజ్ అయింది. ఓపెన్ గంగనం స్టైల్. గంగనం స్టైల్. ఈ సాంగ్ అంతా కొరియాలో ఉన్న ఒక్క పంచ్ లైన్ మాత్రం ఇంగ్లీష్లో ఉంటుంది. పెప్పీ మ్యూజిక్ బీట్స్, సింపుల్ హుక్ స్టెప్స్, విజువల్స్ అన్ని యూత్ అటెన్షన్ ని గ్రాప్ చేసింది. ఎంతలా అంటే యూట్యూబ్ లో 1 billion వ్యూస్ హిట్ చేసిన ఫస్ట్ వీడియో అయింది. అది కూడా 2013లో అవడం ఒక సెన్సేషన్. ఇలా చాలా మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ కొరియా ఇంగ్లీష్ మిక్స్ తో సాంగ్స్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. 사실 아비밤이 방탄 춤과 동작에 그대로 반응하는 거 혹시 알고 계셨나요? 네, 방탄과 아비가 하나로
సౌత్ కొరియన్ గవర్నమెంట్ ఇలాంటి కాన్సర్ట్స్ కోసం $multi-million ఆడిటోరియంస్ ని బిల్డ్ చేసింది. కాలేజెస్, యూనివర్సిటీస్ లో కూడా కల్చరల్ డిపార్ట్మెంట్ ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేశారు. అలానే మీడియా అండ్ ఫిల్మ్ మేకింగ్ మీద కోర్సెస్ చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేసింది. సౌత్ కొరియా క్యాపిటల్ సియోల్ లో కొరియన్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ ఆర్ట్స్ కాఫా నుంచి 700 ప్రామినెంట్ ఆర్టిస్ట్స్ వచ్చారు. ఇందులో నుంచి వచ్చిన డైరెక్టర్ బాంగ్ జూన్ హో పారాసైట్ అనే మూవీ 2019 లో తీశారు. And the Oscar goes to Parasite. ఈ మూవీ బెస్ట్ నాన్ ఇంగ్లీష్ పిక్చర్ కేటగిరీలో ఆస్కర్ అవార్డు గెలిచింది. అంతేకాదు బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం అవార్డ్స్ కూడా విన్ అయింది. సోషల్ ఇష్యూస్, రిచ్ అండ్ పూర్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీని అడ్రస్ చేస్తూ తీసిన ఈ ఫిలిం ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. కావాలంటే అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడొచ్చు. ఈ ఫేస్ లో కొరియన్ కల్చరల్ ఇండస్ట్రీ కేపాప్ పాపులారిటీని యూజ్ చేసుకుని కొరియన్ మూవీస్ ని ఏషియాకే కాకుండా ఆఫ్రికా, సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, యునైటెడ్ స్టేట్స్ కి డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ ఫేస్ లో మీడియా స్ట్రీమింగ్ ఓటీటీకి చేంజ్ అయింది. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కొరియన్ కంటెంట్ ని గ్లోబల్ ఆడియన్స్ కి రీచ్ అవడానికి ఒక ఈజీ యాక్సెస్ ఇచ్చింది. మై లవ్ అనే కొరియన్ డ్రామా బ్రాడ్కాస్ట్ లైసెన్స్ ని చైనీస్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కి $600,000 కి కొనుక్కుంటే $100 million వచ్చాయి. ఈ రిటర్న్స్ చూస్తే కే వేవ్ కాదు, కే పవర్ అనాలి. దీంతో చైనీస్, జాపనీస్ మీడియా ఇన్వెస్టర్స్ కి కే డ్రామాస్ ఒక హాట్ ఇన్వెస్ట్మెంట్ లా మారాయి. కానీ ఈ రేస్ లో నెట్ఫ్లిక్స్ అందరినీ డామినేట్ చేస్తూ పోతుంది. 2021 నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన స్క్విడ్ గేమ్స్ అనే సిరీస్ 1.65 బిలియన్ వాచ్ అవర్స్ తో వరల్డ్ వైడ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వాచ్ అవర్స్ ని ఇయర్స్ లైక్ కన్వర్ట్ చేస్తే స్క్విడ్ గేమ్స్ ని 1,82,000 ఇయర్స్ చూసినట్టు. వామ్మో, ఈ కొరియా వాళ్ళు మామూలు కాదు. ఈ భారీ సక్సెస్ తర్వాత నెట్ఫ్లిక్స్ అయితే నెక్స్ట్ 4 years లో $2.5 billion కొరియన్ కంటెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తుందని అనౌన్స్ చేసింది. టీవీ డ్రామాస్ మీద $2.5 billion. అసలు ఈ కే డ్రామాస్, కే మూవీస్ మీద ప్రపంచం ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అని మేము కూడా ఈ కే డ్రామాస్ చూస్తూ కూర్చున్నాం. ఒక కొరియన్ పాప్ ఎక్స్పర్ట్ అరుణ్ చెప్పింది నాకు చాలా యాప్ట్ అనిపించింది. ఈ కే డ్రామా సోషియో కల్చరల్ ఇష్యూస్ ని ఒక ఎంటర్టైనింగ్ స్టోరీతో చూపిస్తారు. ఈ స్టోరీని కాంప్లిమెంట్ చేస్తూ చాలా స్కిల్ఫుల్ యాక్టర్స్ తో రైటర్స్ చెప్పాల్సిన మెసేజ్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తారు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? కొరియన్ స్క్రిప్ట్ రైటర్స్ 92% మంది ఫీమేల్ రైటర్స్. సూపర్ కదా? దీనివల్లేమో కొరియన్ రామ్ కామ్స్ ఫీమేల్ ఆడియన్స్ కి బాగా నచ్చుతాయి. అలానే లైఫ్ అండ్ లవ్ ని ఒక ఫీమేల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూపిస్తారు. ఇలా ఏ కంట్రీ మూవీ ఇండస్ట్రీ చేయలేదు. ఇది కూడా వాళ్ళ యూఎస్పీ అని చెప్పొచ్చు. ఏ మూవీ అయినా, సిరీస్ అయినా వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ కల్చర్ ని ప్రమోట్ చేసేలా ఉంటాయి. ఒకసారి ఈ సీన్ చూద్దాం. 웬일이야. 이게 얼마만이야. 나 뭐부터 먹지? 뭐부터 먹어? 나 뭐부터 먹어? మొత్తానికి థర్డ్ ఫేజ్ లో వాళ్ళ కల్చర్ ని డైవర్సిఫై చేస్తూ ఆన్లైన్ గేమ్స్, కుజీన్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ ని వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక మాటలో చెప్పాలి అంటే లైఫ్ స్టైల్ ని అమ్ముతున్నారు. దీని వల్ల సౌత్ కొరియా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ వాళ్ళ ఎకానమీ మీద పెద్ద ఇంపాక్టే క్రియేట్ చేసింది. వాళ్ళ ఎకానమీ ఎక్స్పోర్ట్స్ లో ముందు క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ అంటే సెమీ కండక్టర్స్, షిప్ బిల్డింగ్, ఆటోమొబైల్స్ మీద డిపెండ్ అయ్యేది. అది ఇప్పుడు కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కి షిఫ్ట్ అవుతుంది. లాస్ట్ 5 years తో కంపేర్ చేస్తే 2023లో కాస్మెటిక్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ 35% పెరిగాయి. హెయిర్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్స్ అయితే 41% పెరిగాయి. కే డ్రామాస్ లో లీడ్ యాక్టర్స్ తిని ఇన్స్టంట్ నూడిల్స్ ఎక్స్పోర్ట్స్ 120% పెరిగాయి. ఈ కే డ్రామాస్ తో వీళ్ళు మనకు తెలియకుండానే వాళ్ళ ప్రొడక్ట్స్ ని మనకు అమ్మేస్తున్నారు. ఇలా గవర్నమెంట్ సపోర్ట్, టాలెంటెడ్ ఆర్టిస్ట్, మీడియా ఏజెన్సీస్, ఫీమేల్ స్క్రిప్ట్
స్క్రిప్ట్ రైటర్స్ ఇంకా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ తో ఈ కే వేవ్ అన్ని ఫేసెస్ లో సక్సెస్ అయిందనే చెప్పాలి. సౌత్ కొరియా వాళ్ళ కల్చరల్ ఇండస్ట్రీని ఎక్స్పోర్ట్ చేసి ఒక సాఫ్ట్ పవర్ గా మారింది. సౌత్ కొరియా జీడిపి $1.67 ట్రిలియన్, మన ఇండియా జీడిపి $3.42 ట్రిలియన్. మన ఇండియా జీడిపిలో సగం జీడిపి ఉన్న సౌత్ కొరియా అంతెందుకు మన తెలుగు వాళ్ళకన్నా తక్కువ పాపులేషన్ తోనే ఒక సాఫ్ట్ పవర్ గా మారి వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇండియా అంటే కల్చరల్ డైవర్సిటీకి పెట్టింది పేరు. ఇన్ని లాంగ్వేజెస్, రిసోర్సెస్, జనాభా ఉన్న మన దేశం ఒక సాఫ్ట్ పవర్ గా ఎందుకు అవ్వలేకపోతుంది? మన తెలుగులో తీసిన కల్కి, బాహుబలి ఇంకా RRR వరల్డ్ వైడ్ గా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ మన అందరం చూస్తున్నాం. మూవీస్ కున్న పవర్ అలాంటిది. నెక్స్ట్ డికేడ్ లో మన ఇండియా నుంచి 5 RRRలు, 5 కల్కి లాంటి మూవీస్ వస్తే మనం కూడా సౌత్ కొరియా లాగా ఒక సాఫ్ట్ పవర్ అవ్వగలమా? మీరు కామెంట్స్ లో చెప్పండి.